దేనికి తప్పిపోయారంటే సుఖభోగాల కోసం తప్పిపోయారు. ఇందులో ఉంటే ఆజ్ఞలు పాటించాలి, ఇందులో ఉంటే బలి అర్పణ ఉంది, ఇందులో ఉంటే జాగ్రత్తగా ఉండాలి, ఇందులో ఉంటే పిన్ టు పిన్ జాగ్రత్తగా లెక్క చెప్పాలి ఆయనకి. హల్లెలూయా. దేవుల్లో ఉంటే లెక్క చెప్పాలి కనుక ఫ్రీడమ్ ఏదంతో దాన్ని ఎత్తుక్కోవటానికి పోయారు, తప్పిపోయారు. ఇలా తప్పిపోయిన ఈ యూదుల్ని దేవుడు చెరలో తీసుకెళ్ళాడు. ఆ చెరే బబులోను చెర. అంటే బబులోను దేశపు రాజు తానే తన సైన్యంతో వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేసి ప్రత్యేకంగా యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరినీ కూడా చెరగా బానిసలుగా తీసుకెళ్ళి పోయాడు. అయితే అక్కడ 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలో ఉంటారని ఇర్మియా ప్రవక్త చేత దేవుడు ప్రవచనం పలికించి ఇర్మియా గ్రంథంలో రాయించాడు. ఆ రాయించిన గ్రంథం అక్కడ దానియేలుకి దొరికింది. ఆ దొరికినటువంటి ఆ గ్రంథాన్ని చదివి పశ్చాత్తాపడి, అయ్యో మేమెంత పాపాత్ములం, ఈ 70 సంవత్సరాల చెర ముగించబోతా ఉంది, ఇప్పుడు మేము విడుదల ఉంది కదా, మాకు మా స్వదేశం మేము వెళ్ళాలి కదా, మా దేశం ఇశ్రాయేల్ దేశం కదా, అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి, అప్పటికే ప్రజల పశ్చాత్తాపంలోకి వచ్చారులేండి, యెహోవా వైపు తిరిగారు. కాబట్టి మరి ఈ ప్రజలందరూ దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, మా దేశానికి స్వదేశానికి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. మిగతా వాళ్ళు ఎవరూ ప్రార్థనలు చేయట్లా, ఈ సత్యం వాళ్ళకి రివీల్డ్ కాలా. కానీ ఒక సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు గారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దానియేలు గారు ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చున్నాడని ఇదంతా నేను ఉపోద్ఘాతం మన బుధవారం చెప్పింది రివైండ్ చేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. మొదటి రోజు కూర్చున్నప్పుడు 21 రోజులు ప్రార్థనలో కూర్చోవలసి వస్తుందని దానియేలుకు తెలియదు. అయితే దానియేలు ప్రార్థనకి వెంటనే జవాబు వస్తుంది అసలైతే. కానీ ఫస్ట్ రోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు అతని ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి మొదటి రోజే గబ్రియేలు దేవదూతను దేవుడు పంపాడు. హల్లెలూయా. ఎవరిని పంపాడండి? గబ్రియేలు దేవదూతను ఆన్సర్ ఇవ్వటం కోసం. ఈ చెర ముగించబడి ఈ 70 సంవత్సరాలు పూర్తయిపోయి ఆ తర్వాత మా గతి ఏంటి, మేము స్వదేశానికి వెళ్ళాలా లేదా, దాని విషయమే దేవుణ్ణి అడుగుతున్నాడు దానియేలు. కఠినమైన ఉపవాస ప్రార్థన కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకము నుండి గబ్రియేలు దేవదూత జవాబు తీసుకుని, అనగా సత్య గ్రంథములో, పరలోకములో సత్య గ్రంథం అని ఒకటి ఉంది, జీవ గ్రంథం అని ఒకటి ఉంది, ఇవి కాక వేరొక గ్రంథాలు ఉన్నాయి. వాటిలో సత్య గ్రంథం అనేది ఒకటి ఉంది. అంటే ఈ భూమి మీద ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ మాటలన్నీ సత్య గ్రంథం ముందు దేవుడు రాయించి పెట్టాడు. ఆ మాటలే దేవదూతలకు ఇచ్చి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు మాట చెప్తా. మేఘములో కూడా సత్యగ్రంథంలో రాసి ఉన్నటువంటి తన స్వరాన్ని పెట్టి ఒలీవ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు పేతురు, యోహాను, యాకోబులకు ఆ మేఘం కమ్మినప్పుడు ఆ మేఘంలోంచి దేవుని స్వరం వినపడుతుంది, తండ్రి స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని. అంటే సత్యగ్రంథమందు ఏదైతే పరలోకంలో రాయబడి ఉన్నదో ఆ రాయబడి ఉన్నదే యాస్టీజ్గా ప్రవక్తలకి దేవుడు రివీల్ చేస్తుంటాడు, బయలుపరుస్తుంటాడు. అదే కోణంలో గబ్రియేలుకి చెప్పి గబ్రియేలును పంపించాడు. ఇప్పుడు గబ్రియేలు దేవదూత పైనుండి బయలుదేరాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన బయలుదేరినప్పుడు ప్రియులరా, ఆ బయలుదేరి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో కొన్ని ఆటంకాలు, శూన్యములో కొన్ని ఆటంకాలు, దిగిన తర్వాత కొన్ని ఆటంకాలు, అక్కడి నుంచి ఇక్కడికి దిగిన తర్వాత ప్రియులరా ఈ దేశం అంటే పారసీకపు దేశపు రాజు అడ్డుకున్నాడని రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, పారసీకుల భాష ఏంటి అని అంటే ప్రియులరా అది బబులోను దేశంలోదే. పారసీకపు దేశం అంటే అదొక ప్రత్యేకమైనటువంటి భాష. అయితే ఆ దేశపు రాజు, ఆ కాలంలో అప్పటికున్న రాజు ఎవరైతే ఉన్నాడో వాడు అడ్డుకున్నాడు. ఎవరిని? గబ్రియేలు దేవదూతని అడ్డుకున్నాడు. వాడు ఎలా అడ్డుకుంటాడు? ఒక ఏంజిల్ని, ఒక గబ్రియేలు దేవదూతని అడ్డుకునేంత సామర్థ్యం మనిషికి ఉందా అంటే వాడి వెనకున్నటువంటి క్షుద్ర శక్తులకి, వాడి వెనకున్న మంత్రప్రయోగం, తంత్రప్రయోగం, చేతపడి శక్తి, చిల్లంగితనం, ఇవన్నీ ఎవరైతే చేస్తారో, ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాడే ఇవన్నీ కూడా అడ్డుకుంటున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఇథియోపియా దేశంలో కూడా చాలా భయంకరమైన బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి. అంటే చేతబడి క్షుద్ర శక్తులు ఇవన్నీ కూడా సాతానుడికి సంబంధించినటువంటి ఈ దురాత్మలన్నీ కూడా వాడి దేశంలో ఉంటే వాళ్ళ మోషేని కూడా అడ్డుకున్నాడు. అలాగో దేవునితో కూడా పోరాడటానికి ఆ యొక్క ఇథియోపియా దేశంలో, ఐగుప్తు దేశంలో అక్కడ ఉన్నటువంటి వారు కూడా మోషేతో పోరాడారు. అక్కడ ఉన్నటువంటి దేవతలు కూడా ఈ యొక్క దేవుడైన యెహోవాతో యుద్ధం చేయడానికి డైరెక్ట్గా వస్తే దేవుడు వాళ్ళందరినీ లయపరిచి ఇశ్రాయేలుని విడిపించిన సంగతిని చెప్తున్నాను. హల్లెలూయా. సరే, ఇక్కడ ఈ పారసీకపు దేశపు రాజు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మంత్ర ప్రయోగాలు, క్షుద్ర శక్తులు, దురాత్మ సమూహములు, ఆ ప్రయోగముల చేత గబ్రియేలుని అడ్డుకున్నారు. చెప్పండి ఏంటండి? గబ్రియేలుని ఎందుకు అడ్డుకున్నాడు? జవాబు ఎందుకు వస్తుంది? ఎవరి కోసం వస్తుంది జవాబు? ఇశ్రాయేలీయుల యొక్క విడుదల కోసం. హల్లెలూయా. దానికోసం ప్రార్థన చేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీటితో ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్న దానియేలు దగ్గరికి జవాబు రానికుండా అడ్డుకుంటున్న సాతాను శక్తులను లయపరచాలిగా. మరి ఈ జవాబు రావటం అడ్డుపడుతున్నది ఎవరు? దురాత్మ సమూహాలు. పారసీకపు దేశపు రాజు అడ్డుపడుతున్నాడు. ఈ బబులోను దేశంలోనే పారసీకులు ఉన్నారు. వాళ్ళకి మంత్ర ప్రయోగాలు వచ్చి అంటున్నాను, వాళ్ళే అడ్డుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరి గబ్రియేలు దేవదూత ఎందుకు బంధించబడ్డాడు? ఎందుకు అక్కడ ఆగిపోయాడు? ఎందుకు ముందుకు రావట్లేదు దానియేలు దగ్గరికి? ఈ రాజు ఆపేయటం వల్ల. మరి గబ్రియేలు దేవదూత యుద్ధం చేయడా? యుద్ధం చేసే శక్తి లేదా? దేవుని ఆజ్ఞ లేకుండా దేవదూతల ఒక్క పని కూడా చేయరు. ఆ దేవదూత పంపబడింది కేవలం ఇన్ఫర్మేషన్ చెప్పటం కోసం మాత్రమే. హల్లెలూయా. మరి యుద్ధం చేసేవాళ్ళు కావాలిగా. పరలోకములో యుద్ధం చేసే గణ దేవదూతలు ఉన్నారు. ఆ యుద్ధం చేసే దేవదూతలకి అధిపతిగా ఉన్న వ్యక్తి మహా అధిపతి యగు మిఖాయేల్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మనం మహింపరుద్దాం. హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా. మహా అధిపతి యొక్క మిఖాయేలు వచ్చును అని 12:1 మనం చదివాం దానియేలు గ్రంథంలో. అయితే ఇతను యుద్ధము చేసే దేవదూత, మహావీరుడు, మహాపరాక్రమశాలి. ఇతడు తండ్రి వద్ద దేవదూతలు ఉన్నారు యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళకి అధిపతి. ఇతను పంపబడ్డాడు. ఎందుకు? 21 రోజులు సాతానుడు అనగా పారసీకపు దేశములో ఉన్న దురాత్మ సమూహములు గబ్రియేలును రాకుండా అడ్డుకున్నారు. మొదటి రోజు దానియేలు ప్రార్థనలో కూర్చున్నప్పుడు జవాబు రావట్లేదే అని కూర్చున్నాడు. మళ్ళా 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయింది, 4, 5, 6, 7, 8 ఇలాగా కొన్ని దినాలు గడిచిన కొలది జవాబు రావటంలా. అయితే ఇక్కడ నేను మీకు ప్రకటించేది ఏంటంటే, జవాబు రాలేదు కాబట్టి ప్రార్థన ఆపేయకూడదు. ఆమేన్. ఇప్పుడు నీ ప్రార్థనలకి జవాబు రాలేదు కాబట్టి ఆ అంశం కోసం చేసే అంశాన్ని వదిలిపెట్టేసి ఇక మన వల్ల కాదులే అని అంటాం సరైన విషయం కాదు. జవాబు రాలేదే అని ప్రార్థన ముగించలేదు, కానీ అదే కంటిన్యూషన్గా ఒక 21 రోజులు చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. స్నానం లేదు, అన్నం లేదు, ఏమీ లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అంత భయంకరమైన ఫాస్టింగ్లో ఉండిపోయాడు. అయితే మరి ఇన్ని రోజులు ఆటంకపరిచింది ఎవరు? అక్కడ దురాత్మ సమూహం. ఎవరిని ఆటంకపరిచారు? గబ్రియేలుని. ఇన్ఫర్మేషన్ జవాబు రానివ్వకుండా, దానియేలు యొద్దకు జవాబు రానివ్వకుండా అడ్డుకున్నది ఎవరంటే ఇక్కడ పారసీక దేశపు రాజు. వాడి సైన్యం, వాడి మంత్ర ప్రయోగాలు, వాడి చేతపడి శక్తులు, వాడి దగ్గర ఉన్న మంత్ర ప్రయోగాలు, ఈ యొక్క దురాత్మ సమూహాలు. మరి గబ్రియేలు యుద్ధం చేయడు. యుద్ధం చేసే దేవదూత కాదు ఆయన. దేవుని వార్తలు, దేవుని ప్రకటనలు మాత్రమే ప్రజల దగ్గర కానీ సేవకుల దగ్గర కానీ తీసుకొచ్చే పని, అంతవరకే. యుద్ధం చేయడు. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది చేయరు. హల్లెలూయా. కానీ మానవుడు అట్లా కాదు. మానవుడు దేవుడు చెప్పినా చేస్తాడు, చెప్పినా చేస్తాడు, అద్దు మీరుగా మీరుతుంటారు. విధేయులుగా ఉండమంటే అవిధేయులుగా మారుతారు. అందుకే దేవదూతలు పరలోకంలో దేవుని సంతోషపడుతున్నారు. కానీ మరి దానికంటే కూడా దేవుడు మనుషుల్లో విధేయత చూసి ఆయన సంతోషపడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవదూతల ఆరాధన కంటే కూడా మనుషులు ఆరాధిస్తే ఆయనకి చాలా ఇష్టం. హల్లెలూయా. అంటే మన ఆరాధనకి ఆయన బాగా ఇష్టపడతాడు, సంతోషపడతాడు. ఆమేన్. సరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ గబ్రియేలు దేవదూత బయలుదేరి దానియేలు దగ్గరికి రాకుండా అడ్డుకున్నది 21 రోజులు. ఎవరు అడ్డుకున్నారు? అపవాది తంత్రములు, పారసీకపు దేశపు రాజు. మరి ఇప్పుడు ఈ 21 రోజులు అడ్డుకున్నప్పుడు పరలోకము నుండి దూత మిఖాయేలు పంపబడ్డాడు. ఈ మిఖాయేలు వచ్చి ఏం చేశాడంటే, దానియేలు దగ్గర మరి జవాబు తీసుకురావటం కోసం గబ్రియేలును విడిపించుటకు పారసీకపు దేశపు రాజుతో యుద్ధం చేశాడు. ఆ రోజుల్లో దేవదూతల ప్రత్యక్షతలు ఎంత ప్రస్ఫుటంగా భూమి మీద ఉన్నాయో చూడండి. దేవదూతల ప్రత్యక్షతలు భూమి మీద అంత స్పష్టంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన మా మిఖాయేలు ఎవరి పక్షాన పోరాడాడు? గబ్రియేలు పక్షాన. హల్లెలూయా. పోరాడి యుద్ధం చేసి ఆ పారసీక దేశపు రాజుని ఓడించి అక్కడి నుంచి గబ్రియేలుని తీసుకొని వచ్చి దానియేలుతో జవాబు మాట్లాడేలా చేశాడు. హల్లెలూయా చెప్పండి. నేనంటాను ప్రియులారా, నీ ప్రార్థనకి జవాబు రానికుండా సాతానుగాడు ఇంతకాలం అడ్డు పెట్టాడేమో, అడ్డు పడుతున్నారేమో, దురాత్మ సమూహం అడ్డు పడవచ్చేమో. అయితే వాటన్నిటి నుంచి విడుదల కలిగించుటకు నీ ప్రార్థన శక్తి చేత దేవదూతల పంపబడి నీ ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. ఓ అంతరంగా ఈ యొక్క శూన్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్క దురాత్మ సమూహములు వెళ్ళగొట్టబడి నీ ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. నీ ప్రార్థన శక్తి గొప్పదైతే నీ జవాబులు కూడా తొందరగా వస్తాయి. ఆమేన్. ఇది బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం దానియేలు పక్షాన దేవుడు ఎంత తోడే ఉండి నడిపించాడో ఆ మాట నేను మీకు వివరించాను. ఇలా ఉండగలిగితే
మేలు. ఇలా ఉండగలిగితే ఎక్సలెంట్. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు 10:13. ఇది ఒక్క రోజులో ఒక గంటలో అయిపోయే వాక్యాలు కాదు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్దాం. ఈరోజు చదువుదాం. ఎవరిని ఎదిరించాడు? గబ్రియేలు దేవదూతని. ఎవరు ఎదిరించింది? ఎవడరా నువ్వు, ఎక్కడికైనా వెళ్ళేది, ఎవరి కోసం వెళ్తున్నావు అని అంటే, నేను దానియేలు కలవటానికి. పోనీలేదు దానియేలు దగ్గరికి గబ్రియేలు దేవదూతను పోనీలేదు. ఎవడు? పారసీకపు దేశపు రాజు. నన్ను ఎదిరించాడు, నన్ను అడ్డుకున్నాడు ఈ దేశపు రాజు అని గబ్రియేలు దేవదూత చెప్తున్నాడు. చదువుదాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి గబ్రియేలు దేవదూత? నాకు సహాయము చేయటానికి వచ్చింది ఎవరు? మిఖాయేల్. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియులారా, ఇదే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మీరు మీ పక్షాన మీరు పోరాడుతున్నప్పుడు, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, మీరు శోధనలో ఉన్నప్పుడు, మీరు బాధల దుఃఖములు ఆవేదనలో ఉన్నప్పుడు, మీరు ఈ యొక్క దురాత్మ సమూహాలు గెలవలేనప్పుడు, ఆ టైములో మీరు ప్రార్థన చేసి అడిగితే మాత్రం ఖచ్చితంగా నా దేవుడు మిఖాయేలునే పంపుతాడని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క దేవదూతల్ని పంపుతాడని, మీ పక్షాన పోరాడతాడని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే నా పక్షాన పోరాటానికి మిఖాయేలు వచ్చాడని గబ్రియేలు దేవదూత చెప్తున్నాడండి. ఇప్పుడు ఈ గబ్రియేలు పక్షాన మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు రాకపోతే జవాబు ఎవరికి రాదు? దానియేలుకి జవాబు రాదు. జవాబు చెప్పమని చెప్పింది ఎవరు? దేవుడు. అంటే మొత్తానికి దేవుడే తన పిల్లల పక్షాన జవాబు, ప్రార్థనకి జవాబు రావాలని, ఒక ఇన్ఫర్మేషన్ దానియేలుకి తెలియాలని దేవుడు పైనుంచి పంపితే దాన్ని ఆపే దమ్ము ఎవరికి ఉంది? హల్లెలూయా. ఆపే శక్తి ఎవరికి ఉంది? హల్లెలూయా. నోబడి. అందుకే ఒక్క దూత వచ్చాడు, మిఖాయేల్, యుద్ధము చేసే దేవదూత. అతను వచ్చి ఈ యొక్క పారసీక దేశపు రాజుని ఎదిరించి ఏంటి ఈ గబ్రియేలు దేవదూతను దానియేలు యొద్దకు జవాబు కోసం తీసుకొచ్చాడు. పోనీ గబ్రియేలు దేవదూతని ఆ వంతున వదిలేసి చెరలో ఉండరా అని మిఖాయేలు చెప్తాడా వార్త? ఎవరి డ్యూటీ వారిదే, అంతేగాని ఒక డ్యూటీ ఒకటి చేయడు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. మన పరిమాణం చేయం, అనవసరంగా దూరతా ఉంటాం గోళ్ళ దాంట్లో. దేవదూతలు అలా చేయరు. దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తారు. అందుకని వేరొక భారాన్ని మీద వేసుకోరు. యుద్ధం చేసేవాడవా యుద్ధం చేయి, ప్రకటన చెప్పేవాడవా ప్రకటన చెప్పు, ఆరాధించేవాడవా ఆరాధించు. ఆమేన్. ఇంతకు మించి ఇంకో పని ఉండకూడదని వీలు లేదు. అంతకు మించింది వచ్చింది అపవాది నుంచి వచ్చేది. వద్దన పని చేసేది ఎవరిది? అపవాది పని కదా అది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ మిఖాయేల్ అనబడినట్టు దూత కానీ గబ్రియేలు దూత కానీ దేవుని మాట తప్ప ఎవరి మాట వినరో. ఏది అప్పగించబడిందో ఆ పనే చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు ప్రకటించేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మిఖాయేలు దేవదూత ఇప్పటివాడు కాదు కదా. దేవుడు పరలోకములో మహాసైన్యాన్ని సృష్టించాడు. దేవదూతల్ని ఆరాధించేవారిని, పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, మరి అంతేకాకుండా యుద్ధం చేసేవారిని, వీరు కాకుండా శరాపులు కెరూబులను మహాదేవదూతలను, వీరు కాక ఇంకా ఇక చాలా రెక్కలు కలిగినటువంటి కొంతమంది దేవదూతలను సృష్టించాడు. రెక్కలంటే లోపల బయట కళ్ళు కలిగినటువంటి దేవదూతలు కూడా ఉన్నారు పైన పరలోకంలో. ఇలాగో ఒక రకం కాదు, కొన్ని రకాలుగా ఆయన సృష్టిని నిర్మాణం చేశాడు. పరలోకంలో దేవదూత నిర్మాణం చేశాడు. ఆయన తన ఆలోచన చొప్పున సృష్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు వారిలో యుద్ధం చేసే దేవదూతలు ఉన్నారు. ఆ యుద్ధం చేసే దేవదూతల మీద అధిపతిగా ఉంది మిఖాయేలు. ఇప్పుడు ఈ మిఖాయేలు పరలోకంలో ఉన్నాడు, గబ్రియేల్ పరలోకంలో ఉన్నాడు, లూసిఫర్ పరలోకంలో ఉన్నాడు. ఈ ముగ్గురు ప్రధాన దేవదూతల్లో గబ్రియేల్ ఏమో వార్తలు చేరవేసేవాడు, మిఖాయేలు యుద్ధము చేసేవాడు, అలాగే లూసిఫర్ ఏమో ఆరాధన దేవునికి చేసి దేవుణ్ణి మహిమపరిచేవాడు. హల్లెలూయా. ఈ సైతాను గాడి పని ఏంటంటే, మొట్టమొదట అసలు వీడిక్కడికి పడిపోకముందు, శపించబడక ముందు పరలోకంలో వాడి స్థానం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము, ద బుక్ ఆఫ్ యెహెజ్కేల్. ధ్యానం జస్ట్ రివైండ్ చేసుకొని త్వరగా మిగతా వాక్యంలోకి వెళ్ళిపోదాం. 14th నుంచి ఎలాంటి వాడంట సైతాన్ గాడు? అంతకుముందు లూసిఫర్గా ఉన్నాడు. వాడు ఎలాంటి వాడంట?
అభిషేకం పొందినవాడు. అమ్మా చెప్పండి, అందరూ వింటున్నారా? ఎవడీడు? అభిషేకం పొందిన కెరూబు. కెరూబులకి 6 రెక్కలు ఉంటాయి. తెలుసా ఎన్ని రెక్కలు? 6 రెక్కలు ఉంటాయి కెరూబులకి. మా అభిషేకం పొందిన కెరూబు. తర్వాత ఇక్కడ ఒక ఆశ్రయముగా, పరలోకములో ఏది కావాలన్నా పోయి జనాలు ఆ దేవదూతలపై ఒక ఆశ్రయంగా ఉన్నాడంట వాళ్ళందరికీ. ఏదన్నా వచ్చి డౌట్ ఏదన్నా వచ్చింది, బాయ్ ఈ పాట ఎట్ట పాడాలి, ఈ నోట్ ఎట్ట అనాలి, ఈ స్వరం ఎట్ట పాడాలి, ఈ వాయిద్యం ఎట్ట వాయించాలి, మొత్తం వాడే మ్యాటర్. లీడర్ వాడే. చూడండి, వాడికి 6 రెక్కలు ఉన్నాయి. ఇలా అంటాడు, రెక్కలు ఎలా అంటే వీణ, విపంచికలు, సంతూరు, ఏది వాయిద్యాలు ఉన్నాయో అవన్నీ మొత్తం వినపడతాయి. అంత మంచి సంగీత కళాకారుడు బాబు. ప్రపంచంలో ఉన్న సంగీతం మొత్తం ఆడికే ఉంది ఫస్ట్. ఇప్పుడు వాడు చెప్పించబడి భూమి మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఎరగదీసే స్టెప్పులు వేసి సినిమాల్లోనూ, సీరియల్లోనూ, డీజేల్లోనూ ఎగిరేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఆడు మ్యూజిక్ అలా ఉపయోగపడుతుంది ఈ లోకంలో. ఒక్కళ్ళైనా ఏందయ్యా ఇది హల్లెలూయాను ఆమేనని, దానికి హల్లెలూయా ఆమేనని ఎవడన్నా ఉంటాడు అసలు? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమంటే ఇప్పుడు పరలోకంలో వాడు సంగీత మాస్టర్డు. అయితే వాడు బహు సౌందర్యవంతుడు, మహా సౌందర్యం కలిగిన వాడు. అంతేకాకుండా ఆడి స్థానము దేవుడు పర్వతం ఏదైతే ఉందో పరలోకంలో, ఆ పర్వతం మీద ఇతన్ని నిలబెట్టాడు. దేవుని స్థానానికి తక్కువ కాకుండా అక్కడ నియమించాడు. హల్లెలూయా. గబ్రియల్ కంటే, మికాయేల్ కంటే లూసిఫర్ని పరలోకంలో బహుగా హెచ్చించాడు. చదువుదాం ఆ మాట. వామ్మో, ఏ స్థానం ఇచ్చాడు సార్ లూసిఫర్కి? దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం ఒకటి ఉందంట పైన, దాని మీద ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అక్కడికి ఎక్కేది ఆ పర్వతం ఎక్కగలిగింది ఒక యేసుప్రభువే. ఆ తర్వాత ఈడే ఎక్కేది. ఇక దేవదూతలు ఎవడు ఎక్కడానికి వీలు లేదు. ఆ అవకాశం వీడిగా కలిగించాడు. నేనేమంటానంటే ప్రియులారా, ఇందులో ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాన్ని రివీల్ చేస్తాడు హోలీ స్పిరిట్. ఏంటంటే అక్కడ అతనికి ఉన్నతమైన స్థానం ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే ఆరాధన దేవునికి అంత దగ్గరగా, అంత ఘనంగా ఉండాలి అని ఆ అర్థం ఇస్తుంది కదా అక్కడ. హల్లెలూయా. మిగతా దేవదూతలకి ఎవరికి కూడా ఆ స్థానం ఇవ్వలేదే. అంటే వర్షిప్ ఈజ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది లీడ్ చేసే వాళ్ళైనా, పాడే వాళ్ళైనా, స్తుతించే వాళ్ళైనా, మనం ఎవరైనా కానీ అది ఎంతో ఘనమైనది అని అర్థం. హల్లెలూయా. వాడికి ఆ స్థానం ఇచ్చాడు, పరిశుద్ధ పర్వతం మీద నిలబడే స్థానం. ఆరాధన అంత గొప్పది అని అర్థం. హల్లెలూయా. పాడటం అంత గొప్పది అని అర్థం. ఆ పర్వతం మీదకెక్కి అతనికి ఆ స్థానాన్ని ఇచ్చాడంట. ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నిలబడ్డాడు. ఈ పాటలు పాడేవాడు, దేవుని స్తోత్రం, ఆరాధన చేసేవాడు, సంగీత సునాదాన్ని నేర్పేవాడు, గాన ప్రతిగాని ఇలా చేయాలి అని మొత్తం లీడింగ్ మొత్తం ఆడితే పరలోకంలో. ఇప్పుడు అంత స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. వాడుకున్న సౌందర్యం ప్రపంచంలో ఎవరికి లేదు. ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తర్వాత వాడే అంత సౌందర్యవంతుడంట. అప్పుడు అక్కడ అంత హెచ్చించాడు వ్యక్తిని. కాలుతున్న రాళ్ల మధ్య దేవదూతలు, మండుచున్న దేవదూతల మధ్యలో నీవు సంచరించుచున్నావు అన్నాడు. చాలు. ఒకప్పుడు లూసిఫర్ ఎలా ఉన్నాడంట? సృష్టించబడినప్పుడే పాపం చేయలేదు కానీ కొంతకాలం బాగానే యథార్థంగా ఉన్నాడంట. నేను ఒక విషయం చెప్తున్నానండి, ఈ మాట చెప్తే మీరు బాధపడతారేమో కానీ బాధపడిన ప్రాబ్లం లేదు కానీ సరే అవటం ముఖ్యం. హల్లెలూయా. కొంతకాలం భక్తి బాగా ఈడి పోలికలే. ఈడు వాళ్ళ బాబాయ్, దేవుని స్తోత్రం. ఈడు వాళ్ళ బాబాయ్ అవుతాడు, లేకపోతే అంకుల్ అవుతాడేమో, తాతయ్య అవుతాడేమో. వాడి రిలేటివ్ ఈడు. దేవుని స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఏంటి సార్, కొంతకాలం బాగా భక్తి చేసి కొంతకాలం ఆగిపోయి, ఇది ఈ మ్యాటర్ అంతా వాడిదే. కొంతకాలం మంచిగా ఆరాధన వస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, మళ్ళీ మానేస్తారు. ఇదంతా వాళ్ళ బాబాయ్, వాడి బాబాయ్ అనమాట. సొంత రిలేటివ్, రక్త సంబంధి, ఎముక నరవంటిన వాడు. హల్లెలూయా. నేను ముందే చెప్పా, ఈ మాట అంటే ఎవరికైనా బాధపడితే చేసేదేం లేదని. హల్లెలూయా. నేను సీరియస్గా చెప్పట్లేదు ఈ మాటని. ఒకసారి ఆలోచించండి అంటున్నాను. ఆడి గుణాలన్నీ మీలో ఉన్నాయంటే, ఎవరిలోనే ఉంటే జాగ్రత్త, సరి చేసుకోవాలని అర్థం. అట్లా ఉండకూడదు మనం. వీడికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈడు ప్రారంభం సృష్టించబడినప్పుడు నువ్వు నియమించబడినది మొదలుకొని నీకు ఈ అధికారం ఇస్తున్నా, నీవు దేవదూత గణానికి అధిపతివి, పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, సంగీతం అంతా, అసలు మహిమంతా ఈ దేవునికి. ఇదిగో ఈ లూసిఫర్ వల్లే వస్తుంది అక్కడ. అది కాదు ఫీలింగ్.
ఇప్పుడు ఈ ఆరాధన మీరందరూ ఒకసారి ఆహాహాహా హల్లెలూయా గొంతులు ఉన్నంత వరకు ఎత్తి పాడండి చూద్దాం. స్వరం గట్టిగా గట్టిగా. ఇంకా ఇంకా ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుంది కదా. ఏది ఈ కొద్ది మంది అంటుంటే దేవుని స్తోత్రం, కోట్ల మంది అంటుంటే ఎట్టుంటది. అమ్మో ఈ మహిమంతా దేవుడికి వెళ్ళిపోతుంది. నేను కూడా ఇదే పర్వతం మీద ఉన్నా కదా, నేను కూడా బహు సౌందర్యవంతుని కదా, సంగీతం అంతా నా వల్లే వచ్చింది కదా, ఈ ప్రైజింగ్ అంతా ఈ సంగీతం అంతా ఆయనకెందుకు పోవాలి, ఈ ఆరాధన అంతా ఆయనకెందుకు మహిమ రావాలి, నేను నా కోసం చెప్పుకుంటే పోలా అని మండలో అనుకున్నాడు. అంతే మైండ్లో జస్ట్ అట్ అనుకున్నాడు, ఇలా అయితే బాగుంటుంది కదా అన్నాడు. వెంటనే దేవుడు వాడిని శిక్షించేశాడు. తలంపుల్లో వచ్చిన పాపంలో వాడు పడిపోగా దేవుడు అక్కడి నుంచి వాడి దేవదూతల్ని వాడి కోసం ఏర్పాటు చేసుకున్న దేవదూతలను కూడా పంపేశాడు. దేవుడు శపించి పంపించేశాడు, తోసి అవతల పడేశాడు పరలోకం నుంచి. దేవుని స్తోత్రం. ఇలారా మైండ్లో అనుకున్నాడంతే, దెబ్బకు తోసి అవతల పడితే భూమి మీద పడ్డాడు వచ్చి. సరే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆడు పరలోకం నుంచి భూమి మీద పట్టడానికి ముందు ఒక యుద్ధం జరిగింది అక్కడ. దేవుడు అంటనే కలుగు చేసుకోవాలా, వెళ్ళిపోరా అవతల కనల్లా. ఏందిరా నువ్వు మాట్లాడేది గాబ్రియల్, ఏందిరా నువ్వు మాట్లాడేది మిఖాయిల్, నువ్వేందిరా మాట్లాడేది లూసిఫర్, వాళ్ళ గొడవలు వచ్చినాయి అక్కడ పైన. అవును, నేను చెప్తున్న మాట కాదు ఇది. దేవుని వాక్యములో పరలోకములో ఒక యుద్ధము జరిగిందని రాసింది. హల్లెలూయా. దేవుని చిత్తానికే వ్యతిరేకంగా ఆలోచిస్తావా? ఎవడీడు? లూసిఫర్ గాడు. వాడి అందం చూడండి ఒకసారి, చదువుదాం త్వరగా. మైక్లో చదవమన్నా అది రికార్డ్ అవుతుంది. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెట్టుకొని పాపం చేయించు వచ్చితి. లోపల ఏముందంటే వీడికి లోపలేమో అన్యాయం, పైకి మాత్రం గంభీరంగా ఐఎమ్ సో గుడ్ అన్నట్టుగా. ఈ బుద్ధల్లా మనుషుల్లో ఉండదా? పైకి భక్తి గలవారు నెంబర్ 1 విశ్వాసిగా, నెంబర్ 1 వ్యక్తిగా కనపడుతూ లోపల అన్యాయస్తులుగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ బుద్ధి ఒకవేళ నీకుంటే ఆడు మీ బాబాయ్. దేవుని స్తోత్రం. అంతే, ఇందులో అసలు సత్య లేదు. ఎందుకంటే ఈ స్వభావం ఉండకూడదు. బయటకు ఒక స్వభావము, లోపల ఒక స్వభావం ఉండకూడదు. ఉంటే ఒకటే స్వభావం ఉండాలి, అది నజరేయుడైన యేసయ్య ఇచ్చిన స్వభావం. ఉంటే వెచ్చగానైనా లేకపోతే చల్లగానైనా నులివెచ్చనే బతుకు వద్దు. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం. ఆమె సరే, తర్వాత చదవండి ఏమన్నాడు. గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. దేవుని పర్వతం మీద అతన్ని ఉండకుండా దేవుడు అతన్ని అపవిత్రపరిచాడంట. దాని అర్థం ఏంటంటే తెలిస్తే శపించాడని అర్థం. అతన్ని శపించేశాడు. శపించిన తర్వాత ఏమయ్యాడు చదువుదాం. దగ్గర పెట్టుకోమా మైకు. రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు, నిన్ను నాశనం చేసి తిని. నేను నిన్ను తర్వాత నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. ఇతనంట అతని సౌందర్యాన్ని చూసుకొని మురిసిపోయాడంట. నాకేం తక్కువ, నా అందం ఏంటి, నా సౌందర్యం ఏంటి అనుకొని అన్నాడు. ఇప్పుడు ఎవరైనా స్త్రీలు పురుషులు సహజంగా ఐఎమ్ సో గుడ్ అనుకోవటంలో తప్పు లేదుగా. ఎవడు కాడే మార్కులు వేసుకుంటాడుగా. హల్లెలూయా. మాట్లాడలేదేంది ఎవరు? మీరెవరు మార్కులు వేసుకోకుండానే చర్చకొచ్చారు ఇలా. ఫేస్ ఎట్టుంటే ఆత్మ ముఖ్యమని వచ్చారు. అబ్బా, మన 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 డ్రెస్ సెన్స్, మన విధానాలన్నీ పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా ఉన్నాయని అంటేనే వచ్చావు. ఆ కోణంలో వస్తే ప్రాబ్లమే లేదు, అది మంచిదే. శుభ్రంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, చక్కగా చదువుకోవాలి, ఏంటి ఎదుటోడికి చాలా బాగున్నాడని అనిపించేటట్టు ఉండటం మంచిది, చాలా డిగ్నిఫైడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆమె కానీ ఇంకొకడికి ఆకర్షణగా వాళ్ళు నన్ను ఆకర్షించాలనే ఉద్దేశంలో తయారవుతావు చూసావు, యెజబేల్ ఆత్మది. అదే సైతాన్ గాడి ఆత్మ. వాడు తన్ను తాను నేను బహు సౌందర్యవంతుణ్ణి, నేను ఎక్సలెంట్ అని తను హెచ్చించుకున్నాడు, గర్వించాడంట. అందుకే దేవుడు వాడిని తొక్కి అవతల పడేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. తీసేసాడా లేదా అక్కడి నుంచి, గెంటేసాడా లేదా అక్కడి నుంచి? వాడిని దేవుడు శపించాడు కదా. వాడు అంత అందగాడో కదా. ఆ అందగాడు ఎట్టయ్యాడు తెలుసా? చదువుదా ఎట్టయిపోయాడు. కాదు
నేల భూమి మీద ఉందిగా, భూమి మీదకి కొట్టేశారు. ఓకే, ఇప్పుడు వాడు ఎంత అందగాడిగా మారాడో చూద్దాం. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ 12:7 నుంచి. అంతటి పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలెను. ఓరు బాబా ఏం అయిపోయాడు, ఘట సర్పం అయ్యాడంట. హల్లెలూయా. ఏంటి దేవుని పోలికలో ఉండి, దేవుని మహిమ తెచ్చే బిడ్డగా ఉండి, కెరూబువై అభిషేకించబడిన వాడవై, నీ తేజస్సు అద్భుతం కదా. ఇప్పుడు నువ్వేమయ్యావు? 7 తలలు కలిగిన ఘట సర్పంలాగా మారిపోయాడు. అక్కడ శపించబడ్డాడు. దేవుడిచ్చిన శాపం ఎలాంటిదంటే సర్పంలా మారిపోయాడు. వాడు ఒక సర్పం అయిపోయాడు. సరే, ఈడి సంగతి ఈడిగతే ఇట్టయిపోతే, ఈ సైతాన్ గాడు పైన ఉండగానే కొంతమంది దేవదూతల్ని, రే నువ్వు నా పక్షాన రా, నీకు నేను సింహాసనం ఎక్కిన తర్వాత నీకు ఆ స్టేజ్ ఇస్తా, ఈ స్టేజ్ ఇస్తానని రాజకీయాల్లో జరుగుతాయే, సేమ్ అదే ముందు పైన జరిగింది. దేవుని స్తోత్రం. 100 మందిని ఒక్కొక్కడికి 10 కోట్లు ఇచ్చి 100 మంది ఎంపీలని ఎమ్మెల్యేలను కొనితే రేపు ఈ పార్టీకి సీఎం అవుతారు, ఏదో డైలాగులు ఉంటాయి కదా లోకంలో. అవునా కాదా? మనకు అవి రావులే. కానీ నేనేమంటే ఒక అవగాహన నుండి చెప్తున్నాను నేను ఈ మాట. ఏంటంటే ఒక 100 మంది ఎమ్మెల్యేలను ఒక్కోటి 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి కొనేసి ఏదన్నా తాజ్ హోటల్, తాజ్ బంజారాన్ని ఆడచోట పెట్టేసి రేపు పార్టీకి సీఎం అంటే అందరూ అవుతాడా లేదా? అంటే వాడు కూడా పైన ఏం చేశాడు, దేవుణ్ణి ఆరాధించాల్సిన దేవదూతల మొత్తాన్ని వాడి పక్షాన తిప్పుకున్నాడు. నేనేమంటానంటే, నిన్ను సృజించిన దేవదూతలు సృజించింది ఎవడు? యెహోవా. సృజించింది దేవుడు కాదా? మరి ఎవరి పక్షాన ఉండాలి ఈ దేవదూతలు? సైతానుగడి పక్షాన్ని చేరారు. ఎంత ఘోరమైన విషయం. ఇప్పుడు ఈ పరలోకంలో జరిగిన ఈ భయంకరమైన విషయాన్ని బట్టి యుద్ధం జరగాల్సి వచ్చింది అక్కడ. ఈడేమో అందగాడు కాస్త 7 తలలు కలిగిన పాములా మారిపోయాడు. వామో నేనేం ఎట్టయిపోయాను. ఇక వాడి పక్షాన ఉన్న దేవదూతలు వామో ఈ శపించేశారేంది మా నాయకుడిని, వాళ్ళంతా గందరగోళం చేసి యుద్ధం చేయడానికి వస్తే అక్కడ మిఖాయేలు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పక్షాన నిలిచిన మిఖాయేలు యుద్ధము చేసే సైన్యాధిపతి. హల్లెలూయా. అతడు వారితో ఉన్న దేవదూతలు, యుద్ధం చేసే దేవదూతలు, వాళ్ళకి వీళ్ళకి పైన యుద్ధం జరిగింది. ఇది సృష్టి ఆరంభానికి ముందు, హెవెన్ ఆరంభమైనప్పుడు దేవుడు దేవదూతల సృష్టి ప్రారంభించిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తున్న కాలములో జరిగిన యథార్థమైన సంఘటన పరలోకంలోది ఇది. హల్లెలూయా. ఇప్పుడు మరి యుద్ధం చేస్తుంటే ఎవరు గెలిచారు చదువుదాం. ఆ ఘట సర్పమును కొంచెం దగ్గర పెట్టుకో మైకు.